వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం యాపాల దేవీపాడు గ్రామ స్కూలు చుట్టూ ప్రహరీ గోడ లేనందువలన పాములు తేళ్లు చొరబడి పిల్లలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని, బాత్రూమ్స్ కూడా లేనందువలన పిల్లలు ఇంటికి బాత్రూమ్ రావాల్సి వస్తుందని, దీనిపై అధికారులు ఎంఈఓ అశోక్ కుమార్ కూడా తెలియజేయడం జరిగిందని, దీనిపైన ఎలాంటి స్పందన లేనందువలన గ్రామ ప్రజలు పిల్లల తల్లిదండ్రులు బడికి పంపాలన్నా కూడా భయపడుతున్నారని, దీనిపై అధికారులు చర్య తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరటం జరుగుతుంది. ప్రహార్ కూడా ఉంటే రాలేకపోతే ఈ కుక్కలు ఇందాక మళ్ళీ వానకాలం వస్తే మొత్తం చెత్త పెరుగుతుంది, పాములు ఈ మళ్ళీ ఈ పశువులు వస్తాయి. ఇప్పటికే పిల్లల్ని ఒకసారి బరగడ్లు పొడిచినాయి. పిల్లల్ని పాములతో మూత్రము అది బాగా అది కలగొట్టారు. అందులో పైపులు సకాన్ని నీళ్ళు రావడం లేదు, ఏం లేదు. ఈ వంట రూమ్ ఏం లేదు, మొత్తం కావాలి సార్. మా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు సార్. మాది ఇంతవరకు పిల్లలకు ఆట వస్తువులు ఇంతవరకు ఏ ప్రభుత్వం నుంచి ఇంతవరకు పిల్లలకి ఇంతవరకు వస్తువులే రాలేదు. పాడు భీమవరం గ్రామ పంచాయతీ ఈ స్కూల్ నందు పాఠశాల ఒక్కటి మాత్రమే ఉంది. గదుల కొరత ఉంది. ఒక గది ఏర్పాటు చేయాలి. పిల్లలకి ప్రహరీ కూడా ఖచ్చితంగా ఇక్కడ నిర్మించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కుక్కలు కానీ, పాములు కానీ, తేళ్లు కానీ స్వైర విహారం చేయడం జరుగుతుంది. పిల్లలు బాత్రూమ్ వచ్చినా, టాయిలెట్ వచ్చినా సొంత ఇంటికి వెళ్ళి చేసి వచ్చే క్రమంలో ఇళ్ళ పైన కుక్కలు కానీ, ఇటువంటివి పరగొడ్లు కానీ ఇక్కడ తిరగడం జరుగుతుంది. మొత్తం ఎక్కడ చూసినా పంట పొలాలు ఉన్నాయి కాబట్టి పిల్లల తల్లిదండ్రులు పంట చేనులకు వెళ్తారు కాబట్టి ఎవరు వారికి తోడు ఉండరు కాబట్టి వారిపైన దాడి జరుగుతుంది. ఇక్కడ ఎటువంటిది జరిగిన స్కూల్ యాజమాన్యంలో ఒకరు టీచర్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే పాఠశాలల సవలతులు లేనందువల్ల పిల్లలు సొంత ఇంటికి వెళ్తున్నారు. అటువంటి క్రమంలో ఏమవుతుందంటే ఇక్కడ కాంపౌండ్ ప్రహరీ కూడా నిర్మించాలి. పిల్లలకి టాయిలెట్స్ కానీ, వంట గది కూడా వంటశాల లేదు ఇక్కడ. అటువంటిది త్వరగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం గ్రామ ప్రజలము. ఇక్కడ పిల్లలకి ఆట వస్తువులు కానీ, అదేమంటారు గది సవలతు కానీ ఒకటే ఉన్నది. 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రం పిల్లలు చదువుతున్నారు ఇందులో. అది ఏమంటారు కరెంటు కొరత కూడా ఉన్నది. ఇవన్నీ మాకు నెరవేరుస్తారని చెప్పి అడుగుతున్నాం మేము మీ తరఫున.